హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుటి వ్లాగ్ అయితే మాకు ఇప్పుడు తిరునాళ్ళైతే జరుగుతున్నాయండి. శివపార్వతులది కళ్యాణం ఇలా తిరునాళ్ళు అలా జరుగుతూ ఉన్నాయి. డే 1 రోజైతే సూలప వెళ్తారు అమ్మవారిని పుట్టింటికి. అమ్మవారిని మాట్లాడడానికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి డే 1 వెళ్తారు. డే 2 ఇలా భిక్షాటనకైతే స్వామివార్లు వస్తారు. నిన్న చూపెట్టాను కదా, ఇట్లా బియ్యం వేసి అరటిపండు వేసి ప్రసాదంగా ఇస్తామని. ఆ తర్వాత అయితే డే 3 రావణాసుర సేవ, అది మిస్ అయింది, నేను పెడతాను దాన్ని కూడా చూడండి. డే 4 ఇదొచ్చి నందిసేవ అనమాట. నందిసేవ మీద రావణాసుడి మీద స్వామివారు మాత్రమే వస్తారు. అలాగే నందిసేవ మీద అయితే అమ్మవారు స్వామివారు ఇద్దరు వస్తారు. ఎందుకంటే రావణాసుడి మీద అమ్మవారు అయితే కూర్చోదట. ఎందుకంటే సీతమ్మను అపహరించాడు కాబట్టి రావణాసుడి మీదకైతే సీతమ్మ ఎక్కదట. మా పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాను. ఇక్కడైతే నందిసేవ మీద స్వామి అమ్మవార్లు అయితే వచ్చారు. ఇది మా వీధిలోని క్లిప్ అండి. చూసారా, డీజే పెట్టారు. ఆ డీజే సౌండ్కి ఆ లైటింగ్స్కి వామ్మో చెవులు కళ్ళు రెండు దద్దరిల్లిపోతున్నాయండి. ఇక్కడైతే స్వామి అమ్మవార్లు వస్తున్నారనమాట. చాలా బాగుంటుందండి స్వామి అమ్మవార్లు. నేనైతే వాళ్ళని అలానే చూస్తుండి పోతానన్నమాట. ఎంత బాగుంటారు కదా. మా ఊర్లో అయితే సంగపరమేశ్వర స్వామికి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. మాకు ఇంకా ఒక 2 days ఉంటాయండి. తేరు వెళ్ళాలి, అక్కడ కళ్యాణం జరిపించుకోవాలి. అంటే పుట్టింట్లో కళ్యాణం చేసుకొని మెట్టినింటికి అయితే వస్తుంది. మా ఊరు మెట్టినిల్లు అండి. పక్క ఊరిలో పుట్టిల్లు అనమాట అమ్మవారికి. పోయేటప్పుడేమో తేరు మోసుకొని వెళ్ళేటప్పుడేమో అమ్మవారు చాలా చలాకీగా లేసిగా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే పుట్టింటికి వెళ్తున్నారు కదా. వచ్చేటప్పుడేమో అమ్మవారు చాలా భారంగా వస్తారట. అది కూడా చూపిస్తాను. ఇంకా 2 days ఉందండి. ఆ 2 daysలో మీకు నేను చూపిస్తానమాట తేరు మోయడం. అది మా ఊరు ఇట్లా సంగపరమేశ్వరది ఉత్సవాలంటే ఫేమస్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే గుడి దగ్గర ఇలా వేస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి ఇలా. ఈ క్లిప్ అయితే మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. అంత క్లారిటీ ఉండదు, ఏమనుకోకండి. నేను వెళ్ళలేదు ఆ రోజు. మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది ఆ క్లిప్ని. గుడి దగ్గర బయట అయితే ఇలా ఉంటుంది. ఇది రావణాసుర సేవ రోజే ఇది కూడా ఇట్లా జరిగింది. ఇది చూపించచ్చో చూపించకూడదో నాకు తెలీదు. తను లోపల కిరోసిన్ పోసుకొని నిప్పులు మనుషుల మీదకి వదులుతున్నారండి. అట్లా నాకైతే చాలా భయం వేసింది. మా పిల్లలైతే అరిచారు చూడండి, వామ్మో వాయో అంటూ. ఇక్కడొచ్చి అంటే రావణాసుడిని వాళ్ళని ఇట్లా అమ్మవారు చంపిన మాదిరిగా అక్కడ క్లిప్ తీస్తున్నారు. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఈ మనుషులు వల్ల నేను అసలు ఏం తీలేకున్నానండి. చూడండి ఎలా ఉన్నారు, గుంపులుగా. అప్పటికి పైకి ఎక్కి తీశాను నేను. ఇక్కడ కూడా ఇది కూడా మంట ఇలా తెప్పిస్తూ ఈ అమ్మవారి అవతారం చూస్తేనే భయం వేసిందండి నాకు. మిగతా అవతారాలు అంత భయం లేదు, కానీ ఈ మధ్యలో ఉన్నారు కదా, నిప్పు తేలు రేగిస్తూ అట్లా ఉన్నారు కదా, దాన్ని చూస్తేనే నాకు భయం వేసింది. ఇది మరి పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. ఎందుకంటే కాపీరైట్ ఏమైనా పడుతుందేమో అని డౌట్తోనే పెట్టాను. ఓకే అండి, బాయ్ అండి.